తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి, దేవి ఉపాసనాపరులు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకి ఈ మధ్య మీరు వారాహి గురించి చెప్పారు. అవునమ్మా. వారాహి జపమాల కావాలి, వారాహి పూజ గురించి వివరాలు కావాలి అని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం చెప్తారా? తప్పకుండా అమ్మ. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జపమాల, నేను జపమాల గురించే చెప్పాను కదమ్మా. ఎర్రచందనం జపమాల గురించి చాలా ఫోన్లు వచ్చాయని మన వాళ్ళు కూడా నాతో చెప్పారు. అమ్మ, కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మన జపమాల, అలాగే వారాహి ఫోటో, అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు మన పీఠం నుంచి మీకు పంపించే ఏర్పాటు చేస్తాము. జపమాల మాత్రం చెప్పాను కదా, ముందు వీడియో ఒకసారి చూసుకోండి. నేను దాంట్లో చెప్పిన డీటెయిల్స్ ప్రకారం జపమాలను శుద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఆ జపమాలతో మీరు ఈ వారాహి నవరాత్రులలో చక్కగా జపము, అలాగే ఆ ద్వాదశ నామాలు ఈ 10 రోజులు పఠించడం వల్ల అఖండమైనటువంటి ధైర్య సాహసాలు వస్తాయి. ఎందుకంటే వారాహీదేవి సైన్యాధ్యక్షురాలు. అంటే ఆవిడ ఎప్పుడూ ఒక యుద్ధం చేయడానికి వ్యూహరచనలో ఉంటారు. ఇక్కడ యుద్ధం అంటే చెడు మీద యుద్ధం, మనలో మనకి అంతరంగంగా జరిగేటటువంటి యుద్ధం. ప్రతి విషయాన్ని ఎలాగ ధైర్యంగా ఎదుర్కోవాలి అనే దానికి ఒక వ్యూహరచన కావాలి. ఎందుకంటేనండి, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల సమస్యలతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. మనకి తెల్లవారింది అనుకొని కళ్ళు తెరిచినప్పటి నుంచి సమస్యలు మయముగానే ఉంటాయి కదా. అంతేనండి. ఆర్థికపరమైన యుద్ధాలు అవ్వచ్చు, లేదా ఆరోగ్యపరమైన యుద్ధాలు అవ్వచ్చు. చాలా మందికి భార్యాభర్తల్లో యుద్ధాలు అయ్యుండొచ్చు, కడుపున పుట్టిన బిడ్డలతో యుద్ధాలు అవ్వచ్చు, సమస్యలు, భూ వివాదాలు, ఇవన్నీ చాలానండి. వారాహి ఆరాధన వల్ల, సాత్వికమైన ఆరాధన వల్ల ఈ జపం చేసుకునే చిన్న మంత్రం కూడా ఆ వారాహి నవరాత్రుల ముందు చెప్తానమ్మా. చక్కగా ఆ మాలతో ఆ జపం చేసుకుని ఆ ద్వాదశ నామాలు చదువుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా మీకు ముందు ధైర్యం వస్తుందమ్మా. ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటామండి. వారాహిని ఆరాధించడం వల్ల మానసికంగా చాలా దృఢంగా తయారవుతాం, చాలా దృఢంగా తయారవుతాము. దేన్నైనా, ఏ సమస్యనైనా కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనేటటువంటి శక్తి వస్తుందండి ఆవిడ వల్ల. అంటే సమయస్ఫూర్తి వస్తుంది అంటారా? సమయస్ఫూర్తి అని కదా, ఆ ధైర్యం. అంటే ఆవిడ సైన్యం. అంటే కొన్ని మనకి ఆ టైంకి కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి కదండి. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది అంటే అది భగవంతుడి అనుగ్రహం. అందులోంచి ఎలా బయటపడాలి, అదే భగవత్ కృప అంటేనండి. అంతేనండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పూజ చేయడం వల్ల మాకేమొచ్చింది అంటారు. నీకు ఈ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో వచ్చే ఒక ఆలోచనే ఆ భగవంతుడి కృప. ఇలాంటి అవన్నీ వ్యూహరచనలే కదమ్మా. ఇలాంటివన్నీ కూడా బాగుంటుందమ్మా. ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యంగా బాగుంటుంది, ధైర్య సాహసాలు. అంటే ఆర్థికంగా కూడా బాగుంటుంది అంటారా? వారాహి మహాలక్ష్మి, సాక్షాత్ మహాలక్ష్మి కదండి, భూలక్ష్మి, సాక్షాత్ మహాలక్ష్మి. అన్న వస్త్రాలకు లోటు ఉండదండి అమ్మని పూజించడం వల్ల. కావాల్సింది అవే కదండి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటే చాలు. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడూ చెప్తాను, సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల వారాహి దేవిని మీరు చక్కగా అందరూ పూజ చేసుకోవచ్చు. కానీ తాంత్రిక ఆరాధనలు కానీ, పెద్ద పెద్ద బీజాక్షర మంత్రాలు కానీ, తర్వాత హోమాలు కానీ, ఇవన్నీ చేసుకోవాలంటే మాత్రం గురువుని ఆశ్రయించి చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. కానీ ప్రతి గృహస్థు చేసుకోవచ్చండి. మీరు చెప్పినట్టుగా ఎర్రచంద్రం మాలతో మీరు చెప్పే మంత్రాన్ని చేసుకోవచ్చండి. ఇది నవరాత్రులే కాదండి, ఈ ఎర్రచందనం మాల ఎప్పుడూ చేసుకోవచ్చు. రేపు నవరాత్రులు వస్తున్నాయి, తర్వాత వినాయక చవితి వస్తుంది, వీటికి కూడా ఈ చందనం మాలను ఉపయోగించి జపం చేసుకోవచ్చు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. కావాల్సిన వాళ్ళు చెప్తే మేము పీఠం నుంచి పంపిస్తామమ్మా. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.